హైదరాబాద్ జలసౌధలో జీఆర్ఎంబీ చైర్మన్ ఏకే ప్రధాన అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఏపీ ప్రభుత్వం చేపట్టిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తింది. దీనిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రత్యేకించి బొల్లాపల్లి రిజర్వాయర్, కృష్ణా వరద జలాల తరలింపు చర్చ సాగనుంది. ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఏపీ నుంచి జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు తమ రాష్ట్రాల వాదనలు వినిపించనున్నారు. ఈ మీటింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం. సునీల్, జలసౌధలో కేఆర్ఎంబీ 17వ సమావేశం జరగబోతుంది. ఈ రోజు ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇరిగేషన్ అధికారులు హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నటువంటి ఈ సమస్యలపై చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక తెలంగాణ గోదావరి బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సంబంధించి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ రోజు సమావేశంలో ఈ అంశానికి సంబంధించి ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం దాదాపు 80,000 కోట్ల ప్రాథమిక అంచనాలను రూపొందించింది. రోజుకు 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీలు మిగులు జలాలను తరలిస్తామని చెప్పేసి ఏపీ చెప్తుంది. ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఇటు కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లింది. కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేసింది. ఇక ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి డిపిఆర్లు ఇవ్వాలి అని చెప్పేసి గోదావరి బోర్డు ఏపీకి లేఖలు కూడా రాసింది. కానీ ఏపీ ఇంతవరకు ఆ ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇవ్వలేదు. ఇక ఈ అంశంపై ఈ రోజు వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఒకవైపు ఈ అంశంతో పాటు సాగర్ కుడికాలువ సామర్థ్యం పెంపు దిశగా బొల్లపల్లి రిజర్వాయర్ నీటిని తరలిస్తామని ఏపీ ప్రతిపాదించింది. ఈ 2 అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ రోజు తెలంగాణ అభ్యంతరాలను వ్యక్తం చేసే అవకాశం ఉంది. అధికారుల నుంచి క్లారిటీ కూడా తీసుకోబోతున్నారు. రైట్ సునీల్, థాంక్స్.